ఈ శుభోదయాన్ని, ఈ పుణ్యోదయాన్ని, ఈ పవిత్ర ఉదయాన్ని మనకు అందిస్తున్న ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య భక్తి ప్రపూరితమైన ప్రపంచ మానవాళికి అందిస్తున్న సేవలకు మనస వాచ కర్మణ నమస్సులు అందిస్తూ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వేంచేసి ఉన్నారు. ఆలయంలోకి ప్రవేశించి పూర్ణ కుంభ స్వాగతాన్ని అందుకొని స్వామివారి ఆశీస్సులను అందుకొని సంకల్పం అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్ మనందరికీ తెలుసు, ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇస్కాన్ చేస్తున్న సేవలు మనందరికీ తెలుసు. ముఖ్యంగా నేను ఒక మాట చెబితే, ఈ సభలో ఉన్న పెద్దలు, పాత్రికేయులు, భక్తులు, తల్లిదండ్రులు మాతృ హృదయాన్ని సొంతం చేసుకున్న అమ్మలు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అక్షయ పాత్ర ఒక స్వచ్ఛంద సంస్థగా అక్షయ పాత్ర ఫౌండేషన్ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం పెడుతున్న సంస్థ అక్షయ పాత్ర. నేను ఒక నంబర్ చెప్తాను, మీరు ఇంకా గట్టిగా చప్పట్లు కొడతారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పక్కనే ఉన్న మన తెలంగాణలో, మరి ఆ పక్క ఉన్న మన తమిళనాడు, కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల్లో అక్షయ పాత్ర ఇప్పటికీ 400 కోట్ల భోజనాన్ని సమర్పించింది. 400 crores. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు. వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని, అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకొని అక్షయ పాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్, బృందావన చంద్రోదయ మందిరం చైర్మన్, బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మధు పండిట్ దాస గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారు ఇస్కాన్కి అత్యంత ప్రధానమైన సేవా భూమిక నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, వారు ఐఐటి ముంబైలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. అంత ఉన్నతమైన విద్య చదివి సమాజం కోసం, ఆధ్యాత్మిక వికాసం కోసం, సేవ కోసం నేనేం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఇస్కాన్ బాధ్యత వహిస్తున్నారు ప్రభు మధు పండిట్ దాస. అలాగే హైదరాబాద్ బంజారా హిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్, అక్షయ పాత్ర ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ హిస్ గ్రేస్ సత్యగౌర చంద్రదాస వారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారు కూడా జేఎన్టీయు బీటెక్ గోల్డ్ మెడలిస్ట్. అత్యున్నత విద్య అది విద్యా వికాసం కోసమైతే సేవ వ్యక్తిత్వ వికాసం కోసమని సేవ చేస్తున్నారు.
ఇక అక్షయపాత్ర ఫౌండేషన్ మంగళగిరి క్లస్టర్ రీజనల్ ప్రెసిడెంట్గా ఉండి ఆంధ్రప్రదేశ్ హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులుగా ఉన్న హిజ్ గ్రేస్ వంశీధర దాస గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. ఇదివరకు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ స్పీచ్గా అంటే ప్రజల సమూహంలో బహిరంగ సభలో ఇచ్చిన ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను. ప్రతి భారతీయుడు గర్వించదగిన సందర్భం అది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా నవనాగరికతలోని కొత్త పోకడలు తెలుసుకోవాలంటే యూరోపియన్ కంట్రీస్కు వెళ్ళాలి. సాంకేతికత టెక్నాలజీలోని కొత్త పోకడలు తెలుసుకోవాలంటే జపాన్, కొరియా దేశాలకు వెళ్ళాలి. అదే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ సమాజంలోని అందరిలోనూ దైవాన్ని చూసే సంస్కారాన్ని, భార్యాభర్తల అనుబంధం, తల్లి పిల్లల ప్రేమ, జాయింట్ ఫ్యామిలీస్ కుటుంబాల మధ్య ఉండే సమష్టి తత్వం గురించి తెలుసుకోవాలి అంటే ఇండియాకు వెళ్ళాలి అన్నారు. అందుకే ఈరోజు భారతదేశం ఒక విశ్వ గురువుగా నిలబడ్డది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి వేదికలో చెబుతూ ఉంటారు, ఇప్పుడు వికసిత భారత పథంలో ఉన్నాం. మరి విజ్ఞాన భారతాన్ని ఎప్పుడో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఆవిష్కరించాయి. చాలా మంది యువకులు ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే కొన్ని వందల ఏళ్ల క్రితమే 10,000 స్టూడెంట్స్, 10,000 మంది విద్యార్థుల్ని వివిధ దేశాల నుంచి ఆకర్షించిన విశ్వవిద్యాలయం మన నలంద విశ్వవిద్యాలయం. అలాంటి ఒక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న భారతదేశం ఈరోజు మళ్ళీ ఉన్నత విద్య చదువుకోవటానికో, ఉపాధి మార్గాలు వెతుక్కోవటానికో ఒక అమెరికాకో, ఒక జర్మనీకో, ఆస్ట్రేలియాకో, న్యూజిలాండ్కో, ఇంగ్లాండ్కో వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలని భారతదేశం వైపు చూడాలి. ప్రపంచ దేశాలకు శతాబ్దాల క్రితమే విజ్ఞానాన్ని అందించి శాస్త్ర సాంకేతిక ప్రగతికి ఫలాలు అందించిన భారతదేశం మళ్లీ ఆ వైభవాన్ని సొంతం చేసుకోవాలని అటు భారత ప్రభుత్వం, ఇటు బలమైన రాష్ట్రాలు మాత్రమే బలమైన భారతాన్ని నిర్మిస్తాయన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కోరేది ఒకటే, ది స్ట్రాంగ్ స్టేట్ కెన్ ఓన్లీ కంట్రిబ్యూట్ టు ది స్ట్రాంగెస్ట్ నేషన్. అలాంటి అదిగో గౌరవనీయులైన నాకు చెప్పండి, ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి గారు వేంచేస్తూ ఉన్నారు. వారు ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. అహోబిల దివ్యక్షేత్ర ప్రధాన అర్చక స్వామి వారి అర్చక బృందం ఈ పూర్ణాహుతికి ఏర్పాటు చేస్తున్నారు. పూర్ణాహుతిలోంచి ఒక అద్భుత తాత్విక నేపథ్యాన్ని మనం నేర్చుకోవచ్చు. జన్మన భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపస్స ఫలం అన్నారు. భారతీయుడిగా జన్మించటం, భారతదేశ సంస్కృతిని సంస్కారాన్ని సొంతం చేసుకోవటం ఎన్నో జన్మల పుణ్య ఫలం. అలాంటి భారతదేశంలో యజ్జదా చరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన అని గీతావాక్యం చెప్పినట్టుగా శతాబ్దాల క్రితం నుంచి ఎందరో మహనీయులు, మహానుభావులు మనకు అందచేసిన సంస్కారాన్ని చూస్తూ ఉన్నాం. వాల్యూమ్ కొంచెం తగ్గించండి, వాల్యూమ్ కొంచెం తగ్గించండి. అదిగో నేటి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని స్వాగతించేందుకు
మంగళధ్వానాల మధ్య పూర్ణకుంభ స్వాగతాన్ని అందుకుంటూ ఉన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో వ్యాఖ్యాతగా పాల్గొనేందుకు ఆహ్వానించిన ఇస్కాన్ ప్రభువులకు నమస్సులు అందజేస్తూ మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మంగళధ్వానాల మధ్య అదిగో వేంచేసి ఉన్నారు మన ప్రియతమ ముఖ్య అతిథి గారు. హలో. సంస్కృతికి, సంస్కారానికి, భగవద్భక్తికి ఉదాహరణగా నిలిచిపోతున్న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సభక్తికంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుబేరాయ వైశ్రవణాయ ఇస్కాన్ అదిగో సంప్రదాయబద్ధంగా అర్చక స్వామి సహస్రశీర్షా పురుష సహస్రా ఈ పూర్ణాహుతిలో పాల్గొనే ముందు ముఖ్యమంత్రి గారికి తలపాగా అనేది మన సంప్రదాయం. ముఖ్యమంత్రి గారితో పాటు జస్టిస్ ఎన్వి రమణ గారు, శ్రీ పి నారాయణ గారు, లావు కృష్ణదేవరాయల వారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. అదోజ్యాయాగృష్ట పూరుషః పాదోచ్య పూర్ణాహుతిలో పాల్గొన్న తరువాత అనంత శేషుణ్ణి తీసుకువెళ్లి స్థాపన చేస్తారు. అదిగో అర్చక స్వాములు భవాత్ పునః తదో విస్వమ్యక్రామతే శాసనానసనే పండిట్ దాస బెంగళూరు ప్రభు, విరాడజాయత సత్యగౌర చంద్రదాస హైదరాబాద్ ప్రభు, సజాతో అత్యరిష్యత వంశీధర దాస ఈ భూమిమతో పురః యఃపురుషేణ హవిషా పవిత్ర జలంతో చేతుల్ని శుభ్రం చేసుకుని అది పూర్ణాహుతి గ్రీష్మయుగ్మ శరద్దవిః సంపరిదయః త్రిసప్త రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, ప్రపంచ ప్రజల్ని, అబద్ధం పురుషం పశుం లోక సమస్త సుఖినో భవంతు జగత్ కళ్యాణకారకంగా పురుషం ప్రపంచ నడవాలని కాంక్షిస్తూ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, అదిగో పూర్ణాహుతి కార్యక్రమం. అందరూ కర్తాళ ధ్వనులతో శబ్దరూప నమస్సులు అందిద్దాం స్వామీజీకి. సుదర్శన యాగ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో సుదర్శన స్వామి యొక్క ఆశీస్సులు అందుకుందాం. ప్రాణాధీశామవరుంధే పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. పూర్ణాహుతి ఇదం విష్ణుర్విచక్రమే భక్తులందరికీ, ప్రజలందరికీ అన్ని వేళలా మంచి జరగాలని వేద మంత్రాల మధ్య, మంగళ ధ్వానాల మధ్య ఓం నమో భగవతే నారసింహాయ నమస్తే జస్తే ఆవిరావిర్భవ వజ్రణక దంష్ట్రకర్మాటయాన్ రంధయ తమోగ్రహకృత స్వాహా.
ఓం క్షౌం నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం నమో కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే మంత్రయంత్రతంత్ర ఔషధత్రజప్త్రాణి సంహర సంహర. ఓం నమో భగవతే మహాపుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీదాయ సర్వదృక్ హుంపట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంపటే. ఓం నమో భగవతే మహాపుదర్శనాయ భోభో పుదర్శన సుదర్శన దృక్తం దారయ దారయ దురితం హణ హణ పాపం దహ దహ రోగం మర్దయ మర్దయ ఆరోగ్యం గురు గురు. ఓం ఓం రాం రాం హ్రీం హ్రీం డ్రూం డ్రూం ఫట్ ఫట్ హణ హణ దహ దహ పీటయ పీటయ సహస్రార హుంపట్ స్వాహా. ప్రతిభట శ్రేణి భీషణ పరగుణస్తోమ భూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ ముఖ్యమంత్రి గారి నిఖిల నూతన దుష్కర్మ పూర్ణాహుతి కర్షణ పవిత్రమైన నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ పూర్ణాహుతి సుదర్శన తిలకాన్ని చూస్తూ ఉన్నాం. జయ జయ శ్రీ సుదర్శన భువననేతస్త్రయీమయ సవనతే జయ జయ శ్రీ సుదర్శన నిరవధి స్వాదు సుదర్శన యాగం చిన్మయ పూర్ణాహుతి నిఖిల శక్తే ప్రజలందరికీ జగన్మయ మేలు చేయాలని ఆ అమిత స్వామిని విశ్వక్రియామయ సమిత విశ్వక్భయామయ. జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. ద్విచతుష్కమిదం ప్రభూతసారం పఠతాం వెంకటనాయక ప్రణీతం విషమేపి మనోరథ ప్రధావన్ న విహన్యేత రథాంగదుర్యగుప్తః. త్వయి రక్షతి రక్షకై కిమణ్యైః త్వయి చ రక్షతి రక్షకై కిమణ్యైః ఇతి నిశ్చితదీశ్రయామి నిత్యం నృహరేర్వేగవతీ తటా స్వయంత్రాం. జగజ్జన్మాదిలీలాయ జగదానందహేతవే జగత్సక్షుర్నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణభక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. అనంతశయన గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం. మంగళవాద్యం. యావత్ లోకానికి మంగళప్రదంగా ఉండాలని జరుగుతున్న ఒక అత్యంత పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఎంపీ గారు, ఇతర పెద్దలు. శ్రీల ప్రభుపాద వారి ఆశీస్సులతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అనంత శేష స్థాపనకై ఆ ఆలయం దగ్గరికి వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో ముఖ్యమంత్రి గారు అనంత శేషుణ్ణి, స్వర్ణమయం అనంత శేషుని ముఖ్యమంత్రి గారు, రజతమయంగా ఉన్న అనంత శేషుణ్ణి జస్టిస్ ఎన్వి రమణ గారు తీసుకుని వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది. అందుకని అనంత శేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని అందరికీ
ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే భూస్పర్శ. అంటే ఇక్కడ స్థాపించిన అనంత శేషుడు ఆ మూల విగ్రహం దాకా నేలతో ఉండే అనుబంధాన్ని, నేల గంధం నేల అనుబంధం తల్లి పిల్లల బంధం లాంటిది కదా, అలాంటి భూస్పర్శ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది ఇస్కాన్ ఆలయం. దేవీ ప్రసోదరీ సముద్రవతీ సావిత్రీ హనో దేవీ పద్మినీ ఓ విష్ట శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ జలశయనీ శ్రియం ధారాజా సచ్చందో పరిమేదిని స్వపరిదత్తంగాయ పత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం దరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. సువర్ణరథసహస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ. శ్రీ సూక్త పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్దేవీర్జుషతాం కాంసోత్పితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతి తృప్తాం దర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రియం యదసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం త్వాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే యస్య త్వాం వృణే ఆదిత్యవర్ణే తవ సోభిజాతో వనస్పతిస్తవ వృక్షో చ బిల్వః మాయాంతరాయాచ్చ వాక్యా అలక్ష్మీః దేవసః కీర్తిశ్చ మణిదాసః ప్రాదుర్భూమోత్పితాన్ జ్యేష్ఠిం కీర్తిమృద్ధిం దదాతు మే క్షిప్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాథయామ్యహం. ధ్రువం విశ్వమిదం జగతే ధ్రువాః పర్వతా ఇమే ధ్రువౌ రాజా వృజా వయం ధ్రువైర్దివావ్యదృష్టాః పర్వత ఇవాదృశా హవిః ఇంద్రైరేవ ధ్రువదృష్టాః. ఇంద్రైరేవ ధ్రువదృష్టాః క్షాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ఠువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం నమో విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనముదాసన యద్విదంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణాన్ స్మరణం పరం.
అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణకాంతులతో ఆశీస్సులు అందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంత శేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేంచేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమంత్రి గారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తోంది ఇస్కాన్. తెలుగువారి వెలుగుల్ని ప్రపంచ వ్యాప్తం చేస్తోన్న ఒక దార్శనిక అంకిత భావానికి, పారదర్శకతకు, ఆదర్శానికి అద్దం పడుతోన్న నేత గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. వారి అపారమైన దశాబ్దాలకు మించిన అనుభవంతో సామాన్య ప్రజల గుండె చప్పుడును దగ్గరగా వినగలిగే ఒక ఆ పవిత్ర హృదయం, మరి స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఎల్లవేళల అందాలని ఇప్పుడే అనంత శేష స్థాపన గావించి వచ్చిన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ జస్టిస్ ఎన్వి రమణ గారు, మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయ మంత్రివర్యులు పి నారాయణ గారు, సబిత గారు, ఆనరబుల్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే బెంగళూరు ఇస్కాన్ ప్రెసిడెంట్, బృందావన చంద్రోదయ మందిరం చైర్మన్, అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిట్ దాస గారిని, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్ చైర్మన్, ట్రస్టీ అక్షయపాత్ర ఫౌండేషన్ హిస్ గ్రేస్ సత్యగౌరచంద్ర దాస గారిని, అలాగే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ వంశీధర దాస గారిని వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రసార మాధ్యమాలు, పత్రికల ద్వారా నిన్ననే చూసి ఉన్నాం. విశాఖలో జరిగిన ఒక మెడిటెక్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు ఆ మెడిటెక్ కి కీలక భూమిక వహించిన శర్మ గారు మాట్లాడుతూ, ఆనరబుల్ సీఎం 2 నిమిషాల 30 సెకండ్లు 2 గంటల 30 నిమిషాలు సమయం ఇస్తే అది 2 సంవత్సరాల 6 నెలల దాకా ఒక కీలకమైన ప్రభావం చూపిస్తుంది. అంటే దార్శనికతతో, పారదర్శకతతో ప్రజాక్షేమము, అభ్యుదయము, అభివృద్ధి, సంక్షేమం ఊపిరిగా సాగుతున్న ప్రజాస్వామ్య నాయకులు ఎవరికైనా ప్రతి క్షణము కొన్ని గంటలుగా, ప్రతి గంట కొన్ని నెలలుగా, ప్రతి నెల కొన్ని వత్సరాలుగా ప్రజలకు లాభం చేకూరుస్తుందనడానికి ఉదాహరణ గుర్తు చేస్తూ, ఈ ఆలయానికి అత్యంత పవిత్రమైన అనంత శేష స్థాపనకు ముఖ్య అతిథిగా వేయించేసిన ముఖ్యమంత్రి గారికి మీ శబ్దరూప నమస్సులు అందించవలసిందిగా కోరుతూ కరతాళధ్వనులతో స్వాగతం పలుకుతూ, I request His Grace Vamshidhara Dasa, President Hare Krishna Movement, AP Central, Regional President Akshaya Patra Foundation, Mangalagiri Cluster, for his welcome address. వారు స్వాగత వచనం పలికేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మనం అనంత శయన స్థాపన వెంకటేశ్వర స్వామి మందిరానికి, ఆ అనంత శయన స్థాపనకి చాలా దాతృతతో విచ్చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. యావత్ జగత్తుకి ఒక భద్రతను అభయాన్ని ఇచ్చే నృసింహస్వామి వారి ఆశీస్సులు అందించారు ఆహోబిల అర్చక స్వామి బృందం. ఇప్పుడు సభాధ్యక్షులు హిజ్ గ్రేస్ వంశీధరదాస్ గారు. హరే కృష్ణ. సో ఎంతో దాతృతతో ఈ అనంత శయన స్థాపనకి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఇండియా ఎన్వి రమణ గారు మరియు అందరు మినిస్టర్స్కి, అందరూ మా ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తున్న అందరు డోనర్స్కి, ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి అండి. సో నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ ప్రాజెక్టు ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 year మేము ఇనిషియేట్ చేసాము. ఇది ప్రాజెక్ట్ ఏంటంటే ఓన్లీ టెంపులే కాకుండా దీనిలో మా ఆచార్యులు జగద్గురు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్టు చాలా ఆధ్యాత్మిక విషయాల్ని ఈ రోజుల్లో మనం మర్చిపోతున్నాం. మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. ఆ సంస్కృతిని మోడర్న్ టెక్నాలజీలో చూపించాలని రకరకాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ టెంపులే కాకుండా అన్ని మ్యూజియంస్ కానీ ఐఆర్ థియేటర్స్ కానీ అన్ని రాబోతాయి. ఇది ఆల్మోస్ట్ 150 crore ప్రాజెక్ట్, 2.5 lakh square feet కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. దానికి ఫస్ట్ అంకురార్పణగా ఈరోజు అనంత శేష స్థాపన జరిగింది. అది చాలా మా అదృష్టము, మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతటితో సెలవు. స్వామీజీకి నమస్సులతో హైదరాబాద్ బంజారా హిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ట్రస్టీ, జేఎన్టీయు ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన, మరి మెకానికల్ ప్రపంచం కాదు స్పిరిచువల్ ప్రపంచం కావాలి అని ముందుకు సాగుతున్న హిజ్ గ్రేస్ శ్రీ సత్యగౌర్ చంద్రదాస. ఓం గురుభ్యో నమః. సభాయ నమః. ఈ పవిత్ర కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన పూజనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగత నమస్కారాలు. అదేవిధంగా హైదరాబాద్ నుండి స్పెషల్గా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు, శ్రేయోభిలాషులు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గారికి, మరియు మంత్రివర్యులు నారాయణ గారికి, తర్వాత బెంగళూరు నుండి వచ్చిన మన అక్షయ పాత్ర గ్లోబల్ చైర్మన్ మెంటర్ శ్రీ మధు పండిత్ దాసులు వారికి పాదాభివందనాలతో అందరికీ కూడా స్వాగతము, సుస్వాగతము. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర పెద్దలకు, దాతలకు, వారి కుటుంబాలకు, మరియు భక్తులకు, కార్పొరేట్ ప్రముఖులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతము. ఇప్పుడు మనం ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని హరే కృష్ణ గోకుల క్షేత్రము అంటారు. ఇక్కడ రాధా గోకులానంద విరాజమానంగా వెలిసిన ఈ క్షేత్రంలో ఇంకొక విశేషానికి ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వచ్చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ అనంత స్థాపన జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పేరు అనంత శేష స్థాపన. మనకు ఆంధ్రులకు కృష్ణుడు బలరాముడు అంటే పరిచయము. అలాగే గోకులంలో వారు చేసిన బాల్య లీలలు కూడా పరిచయము. ఆ బలరాముడి యొక్క రూపమే ఈ అనంతశేషుడు. ఎప్పుడూ విష్ణుమూర్తికి, ఆ శ్రీనివాసుడికి శయన సేవగా చేసేవాడు. ఆ అనంతుడిని ఇప్పుడు స్థాపించాం కనుక ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానము వేగంగా పూర్తి చేయబడుతుంది. త్వరలోనే ఆ వెంకటేశ్వర స్వామి వెలవబోతున్నారన్నమాట. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాలుగా ఫీడింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. లాస్ట్ టైము మన చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అన్నా క్యాంటీన్స్ చేసే అవకాశం మాకు లభించింది. ఆ తర్వాత ఇక్కడ సుభోజనము అన్న పథకం ద్వారా ఆసుపత్రుల్లో వచ్చే పేషెంట్స్కి సహాయంగా ఉండేవాళ్ళు. ఆ సహాయకులకు కూడా ఉచితంగా మా ట్రస్ట్ తరపున భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్లో మరియు విజయవాడలో చాలా ఘనంగా నడుస్తోంది. అంతేకాకుండా అక్షయ పాత్ర ప్రోగ్రాంలో భాగంగా
మన ఆంధ్రాలోనే ఒక 12 ఆధునిక వంటశాలలతో ప్రతిరోజు 2.5 లక్షల మంది పిల్లలకు భోజనాలు సరఫరా చేస్తున్నమాట. ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్సే కాకుండా ఫోక్ ప్రోగ్రామ్ అన్న ద్వారా యువతకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. ఈ కాలంలో మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటవుతున్న యువతకు డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ చేపించి వారికి ఉత్సాహభరితమైన జీవితాన్ని చూపిస్తున్నాం. అంతేకాకుండా మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అన్న ప్రోగ్రాం ద్వారా ఫ్యామిలీస్లో సుఖ సంతోషాలతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఏ రకంగా బతకాలి, తర్వాత ఈ ఒత్తిళ్ళన్నిటినీ తట్టుకునే విధంగా మంత్ర మెడిటేషన్ అన్న ప్రోగ్రాం చూపిస్తూ వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ అందరికీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఐక్య విద్య అన్న ఒక ప్రోగ్రాం ద్వారా అహోబిలం చుట్టుపక్కల ఉన్న ఒక 22 గ్రామాలు మరియు ట్రైబల్ బెల్ట్స్లో మేము ఈ పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టాం. అంటే స్కూలింగ్ అవ్వగానే ఈ పిల్లలందరికీ కూడా హోంవర్క్ చేసుకునే అవకాశాన్ని మేము కల్పించాం. వారి పేరెంట్స్కి ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్ తెలియక, అక్కడ కాస్త ఫెసిలిటీస్ లేక పిల్లల్లో కాస్త హోంవర్క్ అనే అలవాటు తప్పుతోంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. 1 గంట పాటు ఆ టీచర్లు హోంవర్క్ చేయించడమే కాకుండా ఇంకొక గంట మన కల్చర్ను కూడా నేర్పిస్తుంటారు. ఆ రకంగా అహోబిలంలో 22 అక్కడ చెంచు జాతులకు చెందిన వాళ్లకు మరియు మిగతా ట్రైబల్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేశాం. అంతేకాకుండా అంతర్వేదిలో ఉండే కొంతమంది ఫిషర్మెన్లు కూడా వారి కుటుంబాల్లో కూడా ఇట్లాంటి అవకాశాలు మేము కల్పించామన్నమాట. ఆ ప్రోగ్రాం చాలా విజయవంతంగా నడుస్తోంది. సో మన ఆచార్యులు ఈస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి వారి యొక్క దిశానిర్దేశాలలో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి వచ్చి అనంతుణ్ణి స్థాపించి మనందరి ఈ భక్తులందరికీ కూడా ఉత్సాహపరచడానికి స్వయంగా వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన రమణ గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మిగతా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. హరే కృష్ణ. అంతేకాకుండా ఇక్కడ మనం కూర్చున్న ఈ పవిత్ర స్థలాన్ని మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 6 ఎకరాల 53 సెంట్లు కేటాయించడం జరిగింది 33 ఏళ్లకు. ఈ కల్చరల్ పెవిలియన్ అన్న ప్రాజెక్టు సుమారు 150 కోట్లతో మేము ప్రారంభించాం. మీ అందరి సహకారంతో, ఆ భగవంతుడి అనుగ్రహంతో ఇది త్వరగా పూర్తవుతుందనేసి మనందరం వేడుకుందాం. హరే కృష్ణ. ప్రభు సత్యగౌరదాస వారికి ధన్యవాదాలు, నమస్సులతో ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. కొన్ని దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్ మాయాపూర్ దేవస్థానం దగ్గర ఒక పవిత్ర కార్యక్రమం జరిగింది. భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద వారు ఆ కార్యక్రమం అయిన తర్వాత ఒక దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం వారి హృదయాన్ని కరిగించింది. ఆకలితో అలమటిస్తున్న కొందరు పిల్లలు, కొందరు తిని వదిలేసిన ఆహార పదార్థాల కోసం ఎంతో ఆశగా వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వారి మనసులో వచ్చిన అంశమే అక్షయ పాత్రకు మూల కారణం. మీ అందరి దయామయ దృష్టికి తీసుకొచ్చే ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆనరబుల్ సీఎం గారికి, ఇతర పెద్దలకి, ప్రపంచంలోనే యుఎన్ఓ ఎంత విస్తరించిందో ఇస్కాన్ అంత విస్తరించింది. అలాగే అక్షయ పాత్ర ద వన్ అండ్ ఓన్లీ ఎన్జిఓ 400 కోట్ల భోజనాలు తినిపించింది విద్యార్థులకు ఇంతవరకు 70 కిచెన్లతో. దేశంలోని అన్ని రాష్ట్రాలు, మరి కెన్యా, ఉగాండా, శ్రీలంక లాంటి ఇతర దేశాలు కూడా స్ఫూర్తి పొందాయి అక్షయ పాత్ర. అలాంటి అక్షయ పాత్రకు బాధ్యత వహిస్తూ మరి వారు ఐఐటి ముంబై నుంచి ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ని ఒక విద్యార్హతగా భావించి ఒక ఆధ్యాత్మిక బాధ్యతగా సివిలియన్ ఇంజనీరింగ్ చేయాలి అని బాధ్యత వహిస్తూ నడుస్తున్న పెద్దలు స్వామి మధు పండిట్ దాస గారి సందేశం.
ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। Honorable Chief Minister of Andhra Pradesh, Sri N. Chandrababu Naidu Garu, former Chief Justice of India, Justice Sri Ramana Garu and other dignitaries on the dais. Today is the auspicious event of establishing Lord Anantashesha under the ground where the deity of Lord Venkateshwara will reside in the upcoming temple and bless the people of Vijayawada. Anantashesha is the eternal seat of Lord Vishnu. Lord Venkateshwara temple is phase 1 of this grand temple cum cultural project which is proposed on 6 acres of land here. Sri Chandrababu Naidu Garu and Sri Justice Ramana Garu has been blessed by being chosen by Lord Venkateshwara to place Lord Anantashesha with their own hands. We, the devotees, also are very grateful to both of you for gracing this auspicious occasion. The area of Vijayawada and Guntur is imbibed traditionally with very rich and divine culture from the ancient times. As per the local folklore, the heroes of Mahabharata, the Pandavas, came to this place and resided here. From the Puranas, we also come to know that Mother Durga killed Mahishasura to establish the victory of good over evil on the famous Indrakiladri hill. Vijayawada and Guntur are blessed with the divine eternal Krishna river. This region is also blessed with one of the best cultures of the world. Dharmaraj Yudhishthira, after the war of Kurukshetra, where evil was destroyed, he built Indraprastha, one of the most beautiful and mega cities of their times, and established supremacy of Indian culture all over the world. In the present times, we have with us the Nava Yuga Dharmaraju Sri Chandrababu Naidu Garu, who, by the divine inspiration, is all set to build the most forward-looking and glorious Amaravati city after his recent victory bestowed upon him by Lord Venkateshwara. The concepts of city of Amaravati are most fascinating and shows the visionary thinking of Sri Chandrababu Naidu Garu. I wish and invoke the blessings of Sri Venkateshwara and Mother Durga upon Sri Chandrababu Naidu Garu so that he is endowed with all the resources to establish Amaravati city and attain the glory of Navayuga Dharmaraju, following in the footsteps of Dharmaraj Yudhishthira. Chandrababu Naidu Garu is an ardent devotee of Lord Venkateshwara, and he visited Tirumala as soon as he was sworn in as the Chief Minister of the state. He promised much better facilities for the visiting devotees and also assured revamping of the governance of the temple, and he also wishes to promote the glories of Lord Venkateshwara all over the world. I wish and pray to Lord Venkateshwara, Sri Radha Gokulanandan, that during his reign as the Chief Minister of Andhra Pradesh should become one of the world's most prosperous state with rich spiritual culture, and Amaravati should become one of the world's best cities. In your last term as the Chief Minister, you had entrusted to ISKCON Bangalore another vision of yours. This is a project of religious tourism at Penukonda, just 1 hour from Bangalore. You wanted us to build an iconic Lakshmi Narasimha temple on the hilltop. Your exact words to me when we met you for that project was, please make this project as popular as Tirumala Tirupati, attracting devotees from all over the world. On this occasion, ISKCON Bangalore assures you, sir, to do everything possible to see this vision of yours come true in the next 3 to 4 years. Once again, I thank Chandrababu Naidu Garu and Sri Ramana Garu, Justice Ramana Garu, and all other dignitaries for gracing this Anantashesha Sthapana program today. Let us all chant one time loudly Hare Krishna Mahamantra to invoke Lord's blessings for the prosperity of the state
and to give strength to Sri Chandrababu Naidu Garu to fulfill all his visions for the welfare of the people of Andhra Pradesh. I request all of you to repeat after me. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Thank you very much. మధువచనాలు మధురంగా అందించిన మధు పండిట్ దాస్ గారికి నమస్సులు. నేను ఇందాకే అందరికీ తెలిసిన విషయమే కానీ మంచి విషయాలు మళ్ళీ మననం చేసుకోవాలి. హరే కృష్ణ అని ఇలా అన్నామంటే ఆ సర్వలోకైక శక్తి ముందు మనల్ని మనం సరెండర్ చేసుకున్నట్టు, మన ఆశీర్వచనాన్ని మనకి ఇచ్చేందుకు ప్రార్థిస్తున్నట్టు అని చెప్పారు స్వామి విఘ్నేశ్వర దాస్ వారికి ధన్యవాదాలతో. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు పాలసీ మేకింగ్, శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వ్యవస్థ అయితే ఆ తర్వాత అందరికీ తెలిసింది న్యాయ వ్యవస్థ. అలాగే ఫోర్త్ ఎస్టేట్ అంటారు జర్నలిజం. పాత్రికేయులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి భారతదేశంలోనే న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించి జనసామాన్యానికి సమీపంగా న్యాయం ఉండాలని నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు ఈనాటి విశిష్ట అతిథి జస్టిస్ రమణ గారి సందేశం. ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ గోకుల క్షేత్ర కార్యక్రమంలో ఈరోజు అనంతశేషసేన విగ్రహ ప్రతిష్ట కోసం వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ సంస్థ అధ్యక్షులు మధు పండిట్ దాస్ గారు, గురుచంద్ర దాస్ గారు, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, సవిత గారు, లావు కృష్ణదేవరాయలు గారు, కనకమేళ్ల రవీంద్ర కుమార్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మీ అందరికీ కూడా స్వాగతం, నమస్కారం. ఈరోజు ఒక ఆధ్యాత్మికంగా నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. ఈ ప్రపంచ అధునాతనమైనటువంటి అమరావతి నగరంలో ఒక సత్సంప్రదాయాన్ని స్థాపించి గొప్ప మనస్సుతోటి ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని దేవుని ఆశీస్సులతోటి అతి త్వరలో నిర్మాణం పూర్తి కావాలనేటటువంటి సంకల్పంతో మనమంతా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీకు తెలుసు, ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ సంస్థ, ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి, ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికతే కాదు, సంస్కరణ, మార్పు రావాలా, అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా, ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర, భాష, ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా చెప్పేటందుకు కోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి. దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా, సంస్కారవంతంగా ఎలా జీవించాలా, సమాజం పట్ల బాధ్యతతోటి ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అక్షయ పాత్ర కావచ్చు, లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు,
అధికారుల్లో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు, మరి ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం. అటువంటి సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరి రాబోయే రోజుల్లో మరి అన్నదానం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నాయుడు గారి నాయకత్వంలో నిర్వహింపబడుతుంది. అక్షయ పాత్ర ద్వారా దాదాపు అనేక లక్షల మంది ప్రజలకి ఆహారాన్ని అందించబోతుంది. మరి ఇక్కడ మంగళగిరిలోనే అద్భుతమైనటువంటి ఒక అధునాతనమైనటువంటి 50,000 మందికి అన్నదానాన్ని తయారు చేయడం కోసం, అన్నప్రసాదాలు తయారు చేయడం కోసం ఒక క్యాంటీన్ నిర్మించడం జరిగింది. దానిలో రాబోయే రోజుల్లో 1,00,000 మందికి కూడా అన్నప్రసాదాలను తయారు చేసే విధంగా అధునాతన రీతిలో ఒక యంత్ర సామాగ్రితోటి ఒక క్యాంటీన్ నిర్మించబడుతుంది. మరి దేశవ్యాప్తంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.5 లక్షల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందించబడబోతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టి సామాజిక బాధ్యతతోటి మరి ఈ రోజున ఆహారం లభించక లేకపోతే వివిధ కారణాలతోటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులతో మీరు చూశారు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడటానికి ఏ ప్రజలు కూడా ఎవడు కూడా ఆకలితోటి అర్ధాకలితోటి కానీ ఆకలితోటి కానీ అలమటించకూడదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థకు సహకరించి ఈ సంస్థకి అనేక రకాలుగా మద్దతు ఇస్తున్నటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మీరందరికీ కూడా ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు హైదరాబాద్ దగ్గర కందిలో నరిష్ ద చేంజ్ అనే ఒక వినూత్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారుల్ని అందులో భాగస్వాములు చేసిన సందర్భంలో వారిచ్చిన సందేశాన్ని మళ్ళీ ఆ స్ఫూర్తిని గుర్చేసుకుంటూ, సమకాలీన సభా వేదికలపై ఎక్కడైనా టెక్నాలజీ అన్న పదం వినగానే టెక్నోక్రాట్స్ గుర్తొస్తారు. కానీ భారతదేశంలో మాత్రం మనకు మాత్రం అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, జనసామాన్యపు నిత్య జీవితంలో ఉపయోగపడే ఏ టెక్నికల్ సర్వీస్ అయినా ప్రజలకు అందాలే నిరంతరం తప్పించే ఆ టెక్నాలజీ అనే పేరు గుర్తురాగానే మనకు గుర్తొచ్చే ఒక దార్శనిక పారదర్శక నేత ఆనరబుల్ సీఎం గారు. వారిని సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు ఇస్ గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు, గౌరవనీయులు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ రమణ గారు, ఇస్ గ్రేస్ సత్య గౌర చంద్రదాస్ గారు, ఇస్ గ్రేస్ వంశీధర్ దాస్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పి నారాయణ గారు, శ్రీమతి సబిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డివోటీస్ అందరికీ, అదే మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూవ్మెంట్. ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర
150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు. మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి. ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇస్ గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు 40 ఏళ్లకు మునుపు ఐఐటి చేసి, ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్, ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనల్ని నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు హరే కృష్ణ మూమెంట్లో చూస్తే ఎస్ గ్రేస్ సత్యగౌర చంద్రదాస్ గారు, ఆయన కూడా ఐఐటి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే వస్తారు, చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూమెంట్లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేషస్థాపన చేశాం. ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు, కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు, మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. ఓసారి అనిపిస్తుంది, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచెస్ ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత
ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి. ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా, మానవ సేవ కూడా. ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావన్లో 100 ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దయిన 700 అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది. దేశ విదేశాల నుంచి చాలా మంది అక్కడికి రావడం అన్ని జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వచ్చేది చూస్తే 6.5 ఎకరాల్లో కడుతున్నారు. అదే సమయంలో నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటా, ప్రేమిస్తూ ఉంటా. ఎందుకంటే ఐటీ రాబోయే రోజు ఇప్పటికే మీరు చూస్తున్నారు, నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకందరికి కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ, స్పీడీనెస్ కానీ. ఇప్పుడు ఐటీ ఏ స్టేజ్కి పోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం. ఏఆర్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ఏ పనికి కూడా 80% సజెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీలో ఓసారి నాకు కూడా గర్వకారణం. నేను 25 సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్లారు. వాళ్ళల్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒక తృప్తి, మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని. భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం. ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ఫాల్ గెయిన్ గా వచ్చింది, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈ రోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ సిటీకి పోయినా పాష్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మన వాళ్లే ఉంటారు. రెండోది, ఆ కాలనీలో తెలుగు మాట్లాడేవాళ్ళు చూస్తే 30% తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టెక్నాలజీని ఇక్కడ మీరు చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ, విఆర్ కానీ, ఇంకో పక్క లేబర్ టెక్నాలజీ కానీ. అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే, మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది, సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను, దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి.
ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి పాలకులం మేము ఆలోచిస్తే, ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హరే రామ ఏదైతే మూమెంట్ ఉందో, వీళ్లంతా ప్రతి ఒక్కరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి, మేమిచ్చేది మెటీరియలిస్టిక్ ఆనందం అయితే వాళ్ళు ఇచ్చేది మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందం కూడా లేకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి రాదు. ఈ రెండు కాంబినేషన్లో పోతే హ్యాపీనెస్ ఉంటుంది, తృప్తి ఉంటుంది, దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసే శక్తి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన వారు ఈరోజు మీరు చూస్తా ఉంటే, ఒక పక్కన భగవద్గీత పైన ప్రచారం చేయడం, ఇంకొక పక్కన అక్షయ పాత్ర. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయ పాత్ర మేనేజ్మెంట్ ని. మధు పండిట్ దాస్ గారి నేతృత్వంలో అక్షయ పాత్ర బెంగళూరు హెడ్ క్వార్టర్గా వారు ఉండి నడిపిస్తున్నారు. ఆ రోజు శ్రీకృష్ణుడు ఆలయం ఉన్న 10 కిలోమీటర్లో ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఆలోచనతో ఆ రోజు శ్రీ లాలా ప్రభుపాద స్ఫూర్తితో ఈ అక్షయ పాత్రని ప్రారంభించారు. 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనం పెట్టగలిగారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆర్గనైజేషన్. ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ లో అయితే మధ్యాహ్న భోజనంలో మామూలుగా నాణ్యత లేని భోజనం నుంచి పరిశుభ్రంగా, చాలా పరిశుభ్రంగా ఉండమే కాదు, క్వాలిటీనే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ ని వీళ్ళు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్క ఒక్క రోజున మనం అంటాం అన్నదానం అన్నింటికంటే మహాదానం. అలాంటి అన్నదానంలో 22 లక్షల మందికి ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీరిని ఆ సేవలు చూసినప్పుడు చాలా ఆనందంగా కలుగుతుంది. వీళ్ళు ఉన్నప్పుడు నేను చూశాను, ఇక్కడ కృష్ణా పుష్కరాలు పెట్టినప్పుడు దగ్గర ఒక 3 లక్షల మందికి భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో
అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. ఎవరైనా సరే బర్త్డే కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఒక రోజంతా కూడా డొనేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే అక్షయ పాత్ర కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఆమోదిస్తున్నారు. ఇప్పుడు 70-80 ప్లేసెస్ లో వాళ్ళు మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టి ఆధునికమైన వస్తువులతో వంట సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భగవంతుడు ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్కి మెండుగా ఉన్నాయి. ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి. మీ నమ్మకాలు భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటే, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. ఇది ఒక్కోసారి డబ్బులు భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమాలకు గాని మనం ఖర్చు పెట్టగలిగితే భగవంతుడు ఇంకా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో విధిగా భాగస్వాములు కావడం కూడా చాలా మంచిది. ఈరోజు భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది, కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప సంపద భారతదేశంలో ఉంది. ఆ సంపదే కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూడండి, మనం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు సంపాదించడానికి కష్టపడినప్పుడు అది మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప కుటుంబం స్ట్రెస్ని తగ్గించడం కానీ, ఒక ఆనందాన్ని ఇవ్వడం కానీ, ఒక సెక్యూరిటీ ఇస్తుంది. అలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. అది భారతదేశం యొక్క సొంతం. ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన వారసత్వం. ఇది ఎన్నో తరతరాలుగా వచ్చినటువంటి వారసత్వాన్ని మళ్లీ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ప్రభుత్వం తరపున ఒకటే హామీ ఇస్తున్నా, ఇలాంటి వ్యవస్థలకి పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నారావారి నారా అంటే వారిచ్చిన నినాదం జీరో పావర్టీ నేషన్, అందరికీ సంపద సమంగా అందాలన్న ఒక సాకారాత్మక సానుకూల దృక్పథ సందేశాన్ని అందించారు. ఐటీ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక అభివృద్ధికైతే మరి ఇండియన్ ట్రెడిషన్ అనేది మనకు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు సహృదయం విస్తరించే హార్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలనే సందేశం అందించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి ముఖ్య సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మధు పండిట్ దాస గారు ఇంకా ఇతర పెద్దలకు
కొందరు దాతలు అందిస్తున్న విరాళం. ముందుగా ఎస్ఎంలీ గ్రూప్ సిఎండి శ్రీనివాసరాజు పెన్మెత్స, వారి కుటుంబ సభ్యులు శ్రీనివాసరాజు గారు, కనకదుర్గ గారు, వారు అందించే విరాళాన్ని ఆనరబుల్ సీఎం గారు మధు పండిట్ దాస్ గారికి, సత్యగౌర దాస్ గారికి, అలాగే స్థానిక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుజీకి అందజేస్తారు. డిగ్నిటరీస్ ను కలిసినప్పుడు వాళ్ళని చూడాలి అని మనకు అనిపిస్తుంది, అందరినీ చూపించాలని ఫోటోగ్రాఫర్లకి, వీడియోగ్రాఫర్లకి అనిపిస్తుంది. సో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, డబ్బు ఉండటం కాదు, ఐశ్వర్యస్య విభూషణం సుజనత. ఐశ్వర్యం ఉంటేనే కాదు, దాన్ని సౌజన్యంగా మార్చాలి. ఇప్పుడు యలమంచిలి వెంకట కృష్ణమోహన్ గారు, విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ రెడ్డి ఫేస్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అంటే సార్కి సమయం చాలా తక్కువ ఉండటం వల్ల రెండు ముక్కల్లో ముగించేస్తున్నాను. యాక్చువల్గా బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయి అంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి ఒక సూచిక ఆస్తి విలువ అని చెప్పారు. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దమ్మా. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇసుక ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే హరే రామ మూవ్మెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15,000 కోట్ల రూపాయలు 1% పెరిగితే. అలాంటి ఆదాయం పెరుగుతా ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులు గాని ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఎక్కువ డబ్బులు సంపాదించి పిల్లలకి ఇద్దామని అనుకుంటే, అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకి ఇద్దామనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు. మీరు చేసిన మంచే మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఇవ్వాలి, కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు, కష్టపడిన సంపాదన. కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి ఉంది. అది చేయాల్సి కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్.
మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ని నేను రిసీవ్ చేసుకోవడానికి అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ సీఎం చెప్పారు, పెంచుట పంచుట కొరకే, పంచుట లేనివారి స్థాయి పెంచుట కొరకే అని. ఇప్పుడు శ్రీనివాస్ ఎడిఫీస్, ఏలమంచి కృష్ణమోహన్ విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, ఆ తర్వాత సక్కు గ్రూప్ పరుచూరు వెంకట్రావు అండ్ ఫ్యామిలీ వారు రెడీగా ఉండాలి. ముందుగా శ్రీనివాస్ ఎడిఫీస్. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక నిలయాలుగానే కాకుండా సమాజానికి శాంతిని, సహనాన్ని, సమన్వయాన్ని, ప్రేమను, సౌభ్రాతృత్వాన్ని పంచే సామాజిక స్ఫూర్తి కేంద్రాలుగా ఉండాలని ఇందాక ఆనరబుల్ సీఎం చెప్పారు వారి సందేశంలో. హరే కృష్ణ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి మరి 1,08,00,000 ఇస్తున్న శ్రీనివాస్ ఎడిఫీస్ వారి దృశ్యం అది. వారికి ధన్యవాదాలతో తర్వాత పరుచూరి వెంకట్రావు ఫ్యామిలీ, సక్కు గ్రూప్, ఇంకా చాలా మంది దాతలు ఇప్పటికే ఉన్నారు, కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. చెప్పాను సక్కు గ్రూప్ పరుచూరు వెంకట్రావు గారు. సక్కు గ్రూప్ పరుచూరు వెంకట్రావు గారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా పేరిట 1 crore ఓన్లీ. అది కోటైనా పక్కన ఓన్లీ అనే అక్షరాలు రాయటం సాంకేతికంగా అవసరం. అయితే ఇందాక మరి ఆనరబుల్ సీఎం చెప్పారు, మన కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత వారి సందేశంలో గుర్తు చేశారు. ఆ దాత అంటున్నారు, మాకు ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు, మీరు నిలబడితే చాలు అని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాగానే మా ఆడవాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. మేము నిజంగా ఎంత ధైర్యం అంటే, మేము డబ్బు సంపాదించుకోగలం, మా కాళ్ళ మీద మేము నిలబడగలం. అండ్ ఇట్స్ ఏ ఇమ్మెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. అసలు అది మాటల్లో కూడా చెప్పలేము. చాలా చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు మీకు 100 ఏళ్ళు ఇలానే ఉండాలి. మీరు టేక్ ఆఫ్ తీసుకున్నారు, ఇంకా ఎలా చెప్పాలి, వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే హరే కృష్ణ చేసే కార్యక్రమానికి టెంపుల్కి 1 కోటి రూపాయలు సక్కు గ్రూపు ఇచ్చారు. ఈ తల్లి చెప్పిన మాట నాకు చాలా ఆనందం. ఎక్కడ పోయినా రాష్ట్రంలో నవ్వులు కనపడుస్తున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. మొన్నటి వరకు నేను ఎక్కడికి పోయినా మనుషులు వచ్చినా జీవోత్సవాలుగా వచ్చేవాళ్లు, ఈరోజు ఎక్కడికి పోయినా హుషారుగా నవ్వుతూ భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారంటే ఒక ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో ఏ విధంగా ఆనందాన్ని తేగలుగుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. నిన్న మొన్న విశాఖపట్నం పోతే కూడా మాకు స్వాతంత్రం వచ్చింది, ఆనందంగా ఉన్నాం అనే పరిస్థితికి వచ్చారు. వారు అదే అంటున్నారు, మేము వ్యాపారం మొత్తం చేస్తున్నాం, వేరే దేశాల్లో కూడా చేస్తున్నాం, ఇక్కడ పుట్టాం, డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో తెలుగు వాళ్ళు ఆలోచించాల్సింది మనం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్సే కాకుండా గ్లోబల్ లీడర్స్ గా ఆలోచించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నడిపిద్దాం, సంపద సృష్టిద్దాం, ఆ సంపద మళ్ళా పేదవాళ్లకు పంచుదాం, వాళ్ళను కూడా అభివృద్ధి చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు సన్మానిస్తారు ఆశయపూర్వకంగా మధుపండేటి దాస్ గారు, సత్యగౌర దాస్ గారు. మరి స్థానిక కార్యక్రమం పర్యవేక్షిస్తున్న ప్రభు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు అన్నాడు. అదే ధర్మ సంస్థాపన కోసం
ఆలయ స్థాపయామి అంటుంది హరే కృష్ణ. ఆనరబుల్ సీఎం ఈజ్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై స్వామీజీస్. ఆనరబుల్ జస్టిస్ రమణ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ నారాయణ గారికి, సవితా మేడంకి, ఆనరబుల్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వారికి, పెద్దలకు హరే కృష్ణ అందచేస్తున్న సన్మానం. సర్వే భద్రాన్ని పశ్యంతు. అందరికీ భద్రత, అందరికీ ఆనందం, అందరికీ ఆరోగ్యం చేకూరాలని కాంక్షిస్తూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు ప్లేక్ ఇనాగ్రేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు. ఇప్పుడు ఆలయ అనంత శేష స్థాపన సందర్భంగా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఇనాగ్రేట్ ద ప్లేక్. మరొకమారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది డివోటీస్ హరే కృష్ణ మూమెంట్ ISKCON is thankful to ఆనరబుల్ సీఎం గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ నారాయణ గారు, ఆనరబుల్ మినిస్టర్ సవిత గారు, ఆనరబుల్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వారు, శిలాఫలకం నిజంగానే అది ఒక భద్రతకు, భరోసాకు, శాశ్వతత్వానికి ప్రత్యేకంగా నుంచి just by starting the construction of a temple, sins committed in 7 births will be wiped out and one will deliver his forefathers who are suffering in the hellish planets అంటూ స్కాంద పురాణంలో చెప్పిన అంశం ఇది. అంటే స్కాంద పురాణాంతర్గత శ్లోకం చెప్తున్న అంశం ఏంటంటే, ఒక ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తే చాలు అది జన్మజన్మల పాపాలని దూరం చేస్తుంది. అలాగే by building a temple for Sri Madhava, one can attain the eternal spiritual world. One who offers a garden laden with fruits and flowers for the service of deity will attain heavenly pleasures. మనుషులందరికీ స్వర్గ సౌఖ్యాలు అందాలి, సామాన్యులందరూ కూడా జీవితంలో ఆనందంగా ఉండాలి, పేదరికం రూపుమాపాలి, అదే ప్రజాస్వామ్య ప్రభుత్వాల లక్షణం అని తెలియచేసిన ఈ హరే కృష్ణ ఆలయ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. One who offers the deity gifts of land, markets, cities and villages so that the regular daily worship and special festivals of the day may go on continually will achieve opulence equal to my own. అందరికీ సంప్రదాయాన్ని, భక్తిని, సహృదయతను, మంచితనాన్ని పంచాలని భావిస్తోంది ఈ వేదిక. ఒక్కసారి ఆ భగవన్నామ స్మరణ, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.
ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ జస్టిస్ ఎన్వి రమణ గారికి, ఆనరబుల్ మినిస్టర్ నారాయణ గారికి, ఆనరబుల్ మినిస్టర్ సబిత గారికి, ఆనరబుల్ ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయల వారికి, ఇంకా సిఎంఓ ఆఫీషియల్స్కి, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎన్పిఆర్ ఆఫీషియల్స్కి, అలాగే ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రజల కోసం ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్న మీడియా వారికి, మరి ఇస్కాన్ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది. డివోటీస్ అందరికి కూడా ధన్యవాదాలు అందజేస్తుంది వేదిక. అందరికీ ప్రసాదం కూడా అందించే ఏర్పాటు చేసింది. ఆల్ ది డివోటీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు మెయింటైన్ ఎ బిట్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్. వర్షం కారణంగా కౌంటర్లు ఎక్కువగా లేవు, కౌంటర్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణతో వేయించేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ యువర్ సీట్స్ ఫర్ 5 minutes ప్లీజ్. ఈ సీట్లలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. ప్రసాదాల అరేంజ్మెంట్ జరుగుతోంది, దయచేసి మీరంతా కూర్చోండి. వర్షం కారణంగా మరి మీ సహకారం మాకు ఎక్కువగా అవసరమవుతుంది. వరుణదేవుడి కరుణ అందరికీ అందాలని కోరుతూ ఇందాకే అనుకున్నాం, దయచేసి అందరూ కూర్చోవాలి. ఒకరి తర్వాత ఒకరు వేదిక దగ్గరకు వేంచేయాలి. ఇందాకే అనుకున్నాం, ఐశ్వర్యస్య విభూషణము సుజనత అన్నాం. అంటే ఐశ్వర్యం కోసం కృషి చేయటం సహజం, అవసరం. అలా ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. డూ ది రైటియస్ వర్క్ అండ్ ఎర్న్ ది రైటియస్ మనీ. ధర్మం చేస్తూ ధర్మ రూపంలో జీవితాన్ని గడుపుతూ మనం ధనాన్ని సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని మళ్ళీ ధర్మం కోసం వెచ్చించాలి అని ఆదిశంకర్ల వారు చెప్పారు భజగోవింద స్తోత్రంలో భాగంగా. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. మరి అలా సాధించిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు లేని వారికి పంచేందుకు అనంత శేషుణ్ణి దర్శించుకోవటానికి కూడా అవకాశం ఉంది. అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణ రూపంలోనూ రజతమూర్తిగా, అంటే బంగారు వెండి రూపాల్లో అనంత శేషుల్ని స్థాపించుకుంది ఆలయం. ఆ అనంత శేష దర్శనం కూడా చేసుకోవచ్చు. అనంత శేష దర్శనం దగ్గర కానీ, ప్రసాదాల స్వీకరణ దగ్గర కానీ క్రమశిక్షణ, సమయ పాలన పాటించవలసి